అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. డ్యూసెల్డార్ఫ్ నార్త్ రైన్ వెస్ట్ఫాలియా రాజధాని నగరం మరియు జర్మనీలో 5వ అతిపెద్ద నగరం. ఈ నగరంలో చాలా మంది ప్రవాస భారతీయులున్నారు, ముఖ్యంగా మన తెలుగువారు. ఇలాంటి ప్రవాస తెలుగువారందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం కోసం డ్యూసెల్డార్ఫ్ తెలుగు సంఘం ఆవిర్భవించింది. కొంతమంది ఔత్సాహికులు 2022లో ఈ అసోసియేషన్ స్థాపించే పనికి పూనుకొని పలుమార్లు చర్చించి నియమాలు క్రోడీకరించడానికి సమయము వెచ్చించడం జరిగింది. ఈ విధంగా తెలుగు సంఘం స్థాపించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కృషితో డ్యూసెల్డార్ఫ్ లో మొట్టమొదటి తెలుగు అసోసియేషన్ 2024లో ఏర్పడింది. అదే మన డ్యూసెల్డార్ఫ్ తెలుగు సంఘం DTS. మార్చ్ 2024లో మన అసోసియేషన్ అన్ని లాంఛనాలు పూర్తి చేసి సభ్యత్వ నమోదును ప్రారంభించింది. మొదటి వారంలోనే మాకు 100 మంది సభ్యులతో మీ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అలా మార్చి 2024లో మన అసోసియేషన్ మొదటి వేడుక తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని మా 200 మంది ప్రారంభ సభ్యులతో జరుపుకున్నాము. పిల్లలచే ఉగాది పచ్చడి చేయించడం మరియు పంచాంగ శ్రవణం ఆ రోజటి ప్రత్యేకతలు. ఆ తర్వాత జూన్ 2024లో మేము 100 కంటే ఎక్కువ మంది ఔత్సాహికులతో స్పోర్ట్స్ ఫెస్ట్ ని జరుపుకున్నాము. ఇది అన్ని వయసుల వారికి పూర్తి రోజు ఉత్సాహభరితమైన పోటీగా సాగింది. ఆగస్టు 2024లో మా సభ్యులంతా ఆహ్లాదంగా సమయం గడపడానికి మరియు మళ్లీ కనెక్ట్ అవ్వడానికి పాట్లాక్ ఫుడ్ తో మేము వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇందులో 75 మంది సభ్యులు హాజరయ్యారు. చాలా మంది సభ్యులు తెలుగు వంటకాలతో వారి కుకింగ్ స్కిల్స్ ప్రదర్శించారు. అలాగే పిల్లలు ఆటపాటలతో ఆరుబయట సరదాగా గడిపారు. అదే నెలలో మేము ఇతర భారతీయ సంఘాలతో కలిసి బాండ్ లో కౌన్సిలర్ క్యాంపు నిర్వహించాము. తర్వాత సెప్టెంబర్ 2024లో పర్యావరణ అవగాహనను పెంపొందిస్తూ డ్యూసెల్డార్ఫ్ లోని రెయిన్ నది వెంబడి రివర్ క్లీనప్ అవుట్డోర్ ఈవెంట్ ని నిర్వహించాము. ఈ సామాజిక కార్యక్రమంలో పెద్దలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 2024లో మన రేపటి తరం పిల్లలకు మాతృభాష నేర్పించాలనే సదుద్దేశంతో సిలికాన్ ఆంధ్ర భాగస్వామ్యంతో జర్మనీలోనే మొదటి పిల్లల తెలుగు అభ్యాస కార్యక్రమం DTS తెలుగుబడి విజయవంతంగా ప్రారంభించబడింది. పిల్లలకు తెలుగు నేర్పడానికి కొంతమంది అంకితభావం గల సభ్యులు బోధించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 2024-25 విద్యా సంవత్సరానికి మొత్తం 75 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2024లో సాంప్రదాయ బతుకమ్మ మరియు దసరా పండుగ జరుపుకునే సమయం వచ్చింది. మొత్తం నార్త్ రైన్ వెస్ట్ఫాలియా ప్రాంతంలో నిర్వహించే ఈ ఏకైక బతుకమ్మ వేడుకలో 200 మంది పైగా పాల్గొన్నారు. మహిళలంతా ఒక దగ్గర చేరి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత నిమజ్జనం చేసి ప్రసాదాలు పంచుకున్నారు. ఇక ప్రతి సంవత్సరం జనవరిలో అందరూ ఎదురు చూసే గ్రాండ్ ఈవెంట్ సంక్రాంతి సంబరాలు వచ్చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఈవెంట్ లో ఏటా 500 మంది పాల్గొని సాంస్కృతిక మరియు ఆహ్లాదకరమైన కార్యక్రమాలతో పాటు సాంప్రదాయ తెలుగు భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఇలా ఏడాది పొడవునా సాంస్కృతిక, సాహిత్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ భావితరాలను భాగస్వామ్యం చేస్తూ తెలుగు జాతి ఐక్యతను, భారతీయతను చాటుకుంటున్నాం. DTS సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ చిగురిస్తున్న అసోసియేషన్లోకి కొత్త సభ్యులను మేము స్వాగతిస్తున్నాము. మరొక్కసారి అందరికీ సంక్రాంతి మరియు పొంగల్ శుభాకాంక్షలు.